నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. దేవుడు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చాడు అంటే అదే నిజమైన అదృష్టం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, 2026 జనవరి 2 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం సాయంత్రం 4:44, చంద్రాస్తమయం ఉదయం 6:36. తిథి చతుర్దశి సాయంత్రం 6:54 వరకు, తదుపరి పౌర్ణమి. నక్షత్రం మృగశిర రాత్రి 8:03 వరకు, తదుపరి ఆరుద్ర. కరణము గరజి ఉదయం 8:38 వరకు, తదుపరి వనిజ. సాయంత్రం 6:54 వరకు, తదుపరి విష్టి. యోగము శుక్లము మధ్యాహ్నం 1 గంట వరకు, తదుపరి బ్రహ్మము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:57 నుండి 12:20 వరకు. యమగండం మధ్యాహ్నం 3:04 నుండి 4:27 వరకు. గుళిక కాలం ఉదయం 8:12 నుండి 9:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:46 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:25 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:33 నుండి 4:59 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:15 నుండి 1:40 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. 2026 జనవరి 2 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 6:54 వరకు ఉంది, తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాయంత్రం పౌర్ణమి తిథితో పాటుగా విష్టీకరణం మొదలవుతుంది, కావున శుభకార్యాలకు అనుకూలమైన సమయము కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 9:25 వరకు వృషభ రాశిలో, తదుపరి మిథున రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 9:25 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఉదయం 9:25 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. నక్షత్ర బలం: మృగశిర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ,
హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఆరుద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. గంధమాదన పర్వతం మీద ఉన్నప్పుడు ద్రౌపదితో పాటు యుధిష్ఠిరుడిని, నకులుడిని, సహదేవుడిని జటాసురుడు ఎగరేసుకు వెళ్ళారు. ఈరోజు ప్రశ్న: జటాసురుడిని ఎవరు వధించారు? అర్జునుడు, భీముడు, ధర్మరాజు, భీష్ముడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పెద్దల ఆశీస్సులు, సలహాలు స్వీకరిస్తారు. వృషభ రాశి వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి కొత్త పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కర్కాటక రాశి సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. సింహరాశి నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవర్తమానాలు. కన్య రాశి ఉద్యోగాలలో క్లిష్టమైన సమస్యలు తీరుతాయి. తులారాశి సంతానం నుంచి శుభవార్తలు అందుతాయి. వృశ్చిక రాశి రావలసిన సొమ్ము సకాలంలో అంది రుణదాతల ఒత్తిడి నుంచి బయటపడతారు. ధనుస్సు రాశి భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. మకర రాశి అందరితో ఉల్లాసంగా గడుపుతూ వివాహాది వేడుకలకు శ్రీకారం చుడతారు. కుంభరాశి ఉద్యోగాలలో చిక్కులు తొలగి భారం తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. మీనరాశి టెక్నికల్ రంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.